హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి. ఈరోజు వివిధ తెలుగు పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూద్దాం. ముందుగా చూడొచ్చు ఈనాడు పేపర్. టీచర్లే మా అంబాసిడర్లు, మీ చేతుల్లో 26 లక్షల మంది పేద పిల్లల భవిష్యత్తు, ప్రభుత్వ బడుల్లో 2 లక్షల మంది తగ్గుదలపై సమీక్షించుకుందాం అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. పారిశుద్ధ కార్మికులను నియమిస్తాం, బడులకు ఉచిత విద్యుత్తు ఇస్తాం. గత ప్రభుత్వం ఉపాధ్యాయులను అనుమానించేలాగా చూసింది. మరోసారి ప్రజా ప్రభుత్వం ఉండాలంటే మీరు సహకరించాలి. పదోన్నతులు పొందిన ఉపాధ్యాయుల సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య. తెలంగాణ ప్రజలు దొరల గుండెల్లో బందీ కాకూడదు. పేదరికం నుంచి విముక్తి కలగాలంటే చదివే మార్గం. పేద పిల్లలకు అంకిత భావంతో చదువు చెప్పే బాధ్యత మీదే. మా ప్రభుత్వానికి మీరే మా బ్రాండ్ అంబాసిడర్లు అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. మిమ్మల్ని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం. ఈ ప్రభుత్వం మొన్న నిలబడిందన్నా, రేపు మళ్ళీ గెలవాలన్నా మీ సహకారం ఉండాలి. మీరు పేద పిల్లలకు విద్య నేర్పించండి. మీకు ఏం కావాలన్నా చేసే బాధ్యత మా తెలంగాణ ప్రభుత్వానిది అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ నిర్బంధ సంఖ్యలు తెగాలంటే పేదలకు నాణ్యమైన చదువు అందించి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని కోరారు. రాష్ట్రంలో ఇటీవల పదోన్నతులు పొందిన దాదాపు 30,000 మంది ఉపాధ్యాయులతో హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన ముఖాముఖి సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. కొలువుల జాతర. అక్టోబర్లో మరో గ్రూప్ 1 నోటిఫికేషన్. 2025లో కొత్త గ్రూప్ 2, 3 ప్రకటనలు. ఫిబ్రవరిలో డిఎస్పి ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించిన ప్రభుత్వం యూపీఎస్పీ, ఎస్ఎస్సి తరహాలో ముందస్తు ప్రణాళికలు అంటున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ సర్కారు ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించింది. ఉద్యోగ ప్రకటనలు ఎప్పుడు వెలువడేది, పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది, స్పష్టమైన కాల పరిమితితో కూడిన షెడ్యూళ్లను అసెంబ్లీలో శుక్రవారం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడించారు. గ్రూప్ 1, 2, 3 సర్వీసులతో పాటు పోలీసు, సింగరేణి, గురుకుల వైద్య విభాగాల ఉద్యోగాలతో పాటు ఉపాధ్యాయ అధ్యాపక పోస్టులు ఇందులో ఉన్నాయి. యూపీఎస్సీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఎస్ఎస్సి తరహాలో ఈ క్యాలెండర్ను ప్రభుత్వం రూపొందించింది. భర్తీ చేసే ఉద్యోగాల సంఖ్య, ఇతర వివరాలను ఉద్యోగ ప్రకటన నోటిఫికేషన్లో వెల్లడించనుంది. ప్రభుత్వం ఇప్పటికే జారీ చేసిన గ్రూప్ 1 నోటిఫికేషన్ ప్రధాన పరీక్షల సమయానికి కొత్తగా మరొక గ్రూప్ 1 ప్రకటన జారీ చేయనుంది. జీవో నంబర్ 55లోని 19 ప్రభుత్వ విభాగాలు తత్సమాన స్థాయిలో పోస్టులతో పాటు యూపీఎస్సీ తరహాలో అటవీ విభాగంలోని సహాయ కన్వర్వేటర్ పోస్టులకు కలిపి గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ఉంటుందని ఉద్యోగ క్యాలెండర్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. వచ్చే ఏడాది కొత్త గ్రూప్ 2, 3 ఉద్యోగ ప్రకటనలు వెలువడనున్నాయి అంటూ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలియజేశారు. 3 అంచెల్లో అప్పీళ్ల స్వీకరణ. కొత్త రెవెన్యూ చట్టం తీసుకురానున్న ప్రభుత్వం ప్రతి కమతానికి ప్రత్యేక నంబర్తో బూదార్. ప్రజాభిప్రాయ సేకరణ ROR 2024 బిల్లు ముసాయిదా 23 వరకు అభ్యంతరాల స్వీకరణ అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. పెట్టుబడుల లక్ష్యంగా విదేశాలకు సీఎం నేటి నుంచి అమెరికా, దక్షిణ కొరియా పర్యటన అంటూ చూస్తున్నాం. ఈ రోజు నుంచి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అమెరికా, దక్షిణ కొరియా పర్యటన ఉంటుందని మనం ఈ న్యూస్లో చూస్తున్నాం. అదేవిధంగా వెబ్సైట్లో భూమాత ముసాయిదా 3 వారాల పాటు అందుబాటులో ఉంచుతాం, ఆ తర్వాత అసెంబ్లీలో బిల్లు పెడతాం. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పోర్టల్ పేరుతో ఓ పెద్దాయన దగా చేశారని ధ్వజం. తెలంగాణ ఏర్పడిన తర్వాత ధరణి పోర్టల్ను తీసుకొచ్చి ఒక పెద్దాయన దగా చేశారని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. అపార అనుభవం ఉందన్న ఆ పెద్ద మనిషి దేశానికి దశ దిశ కల్పిస్తానంటూ ప్రగల్భాలు పలికారని విమర్శించారు. చివరకు ఆ పోర్టల్ భూతంగా మారిందని వ్యాఖ్యానించారు. ఎవరు చెప్పినా వినని పెద్దాయన, ఆయనకు తొత్తుగా మారిన ఉన్నతాధికారి కలిసి తాము చేసిందే చట్టం, తాము చెప్పిందే న్యాయం అన్నట్లు వ్యవహరించారని ఇండైరెక్ట్ గా ఒక పెద్దాయనను అంటున్న న్యూస్ మనం చూస్తున్నాం.
భూ సంస్కరణలు ధరణి పోర్టల్పై శాసనసభలో శుక్రవారం జరిగిన చర్చల్లో ఆయన మాట్లాడారు. బతుకు నిచ్చేది భూవ పెట్టేది భూమి మాత్రమే అంటూ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక వాక్య. అదేవిధంగా బారాస వారి యొక్క న్యూస్ మనం చూడొచ్చు. అది దుశ్శాసన సభ. కాంగ్రెస్ సభ్యులు దుర్భాషలాడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారు. జాబ్ క్యాలెండర్ కాదు ఫేక్ క్యాలెండర్ అంటున్న కేటీఆర్, హరీష్ రావు. బారాస నేతల మండిపాటు, గన్ పార్క్ వద్ద నిరసన, అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై దానం క్షమాపణ చెప్పాలని డిమాండ్ అంటూ బారాస ఎమ్మెల్యేలు ఈ చిత్రంలో చూడొచ్చు. గన్ పార్క్ వద్ద నిరసన తెలుపుతున్న బారాస ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, కేటీఆర్, కోవా లక్ష్మి, హరీష్ రావు, మర్రి రాజశేఖర్ రెడ్డి తదితరులు ఈ చిత్రంలో మనం చూడొచ్చు. 3 ముంగిట మనుబాకర్ 25 మీటర్ల పిస్టల్లో ఫైనల్ కు అర్హత. బ్యాడ్మింటన్ సెమీఫైనల్లో లక్ష్య సేన్ అంటూ ప్యారిస్ లో జరుగుతున్న ఒలింపిక్స్ లో ఇంకొక పథకానికి చేరువైంది అంటూ ఒక మంచి న్యూస్ మనం చూస్తున్నాము. ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ ఇప్పటికే 3 కమశాలు సాధించింది. ఆ 3 కూడా షూటింగ్ నుంచి వచ్చినవే. అందులో 2 పథకాలు యువ షూటర్ మనుబాకర్ గెలిచినవే. ఇప్పుడు ఆమె తాను పోటీ పడుతున్న 3వ ఈవెంట్లోను పథకం ముంగిట నిలవడం విశేషం. 25 మీటర్ల పిస్టల్ విభాగం అర్హత 2వ రౌండ్లో స్థానంలో మను ఫైనల్ కు దూసుకెళ్లింది. శనివారమే ఆమె పథకం కోసం పోటీ పడనుంది. శుక్రవారం ఆర్చరీలో ధీరజ్ బొమ్మదేవర, అంకిత బాక జోడి త్రుటిలో పథకం చేజారుకోగా, హాకీలో భారత బృందం ఆస్ట్రేలియాపై చిరస్మరణీయ విజయం సాధించింది. బ్యాడ్మింటన్ లో లక్ష్య సేన్ పథకం దిశగా దూసుకెళ్తున్నాడు అంటూ ఒలింపిక్స్ న్యూస్ మనం చూడొచ్చు. ఇంకొక అమెరికా న్యూస్. డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హారిస్ అమెరికా అధ్యక్ష ఎన్నికలకు అభ్యర్థిత్వం ఖరారు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు అధికార డెమోక్రటిక్ పార్టీ తరఫున కమలా హారిస్ అభ్యర్థిత్వం ఖరారైంది. 59 ఏళ్ల కమలా భారత ఆఫ్రికా సంతతికి చెందిన అమెరికా పౌరురాలు. ప్రస్తుతం దేశ ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు. డెమోక్రాటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా నిలిపేందుకు అవసరమైన ఓట్లను శుక్రవారం తను సంపాదించుకుంటున్నాడు ఒక న్యూస్ మనం చూడొచ్చు. అదేవిధంగా ఇళ్లలోకి చొరబడుతున్నాయి కుక్కల దాడులు నియంత్రణకు పరిష్కార మార్గాన్ని ఆలోచించండి. వృద్ధురాలి మృతి కలిచివేసింది. ప్రత్యేక హెల్ప్ లైన్, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఏబీసీ నిబంధనలపై అమలుపై నివేదిక ఇవ్వండి. జిహెచ్ఎంసీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. మనం మొన్ననే ఒక న్యూస్ కూడా చదువుకున్నాం. కుక్కల వీర విహారంతో దారిన వెళ్లే ప్రజలకి, విద్యార్థులకి చాలా ఇబ్బందులు కలిగిస్తూ వారిని విపరీతంగా కాటేస్తున్నాయి. కాబట్టి ఈ మధ్యనే మనం ఇంకొక న్యూస్ కూడా చూసాం. కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అంట. మరి ఆపరేషన్ కాదు, ముందు వాటిని తీసుకెళ్లి ఎక్కడైనా వదిలిపెట్టండి. వాటికి ఆపరేషన్ చేస్తే మళ్ళీ కాటేయడం మానే కదా. అందుకని ప్రభుత్వం దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కుక్కల దాడులపై నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై శుక్రవారం హైకోర్టు తీవ్రంగా స్పందించింది. సమావేశాలు సూచనలతో సరిపెట్టకుండా సమగ్ర కార్యాచరణ అవసరమని తేల్చి చెప్పింది. జంతు పునరుత్పత్తి నియంత్రణ నిబంధనలు అమలుకు చర్యలు తీసుకోవాలని జిహెచ్ఎంసీని ప్రభుత్వం ఆదేశించింది. వీటితో పాటు గ్రేటర్ హైదరాబాద్ ఆవల జంతు పునరావాస కేంద్రాల ఏర్పాటు అంశాన్ని కూడా పరిశీలించాలని ఒక న్యూస్. అదేవిధంగా విధుల్లో వెంటాడి మనుషులపై దాడి చేసే కుక్కలు ఇళ్లలోకి చొరబడుతున్నాయి. 82 ఏళ్ల వృద్ధురాలు కుక్కల దాడిలో చనిపోయిన ఘటన అందరి హృదయాలను కలిచివేసింది. 14 మంది చిన్నారులు కుక్కల దాడికి గురయ్యారు. ఈ వ్యవహారంలో వాద ప్రతివాదాల కంటే అందరూ పరిష్కార మార్గాన్ని అన్వేషించాలి. జంతు సంరక్షణ సంస్థలు, పశు వైద్యులు వంటి నిపుణులతో చర్చించాలి. మా వంతుగా మేము కూడా సహకరిస్తాము అంటూ హైకోర్టు సూచన. బడ్జెట్ కన్నా 85,000 కోట్ల తక్కువ వ్యయం. 22-23 పద్దు విశ్లేషణలో వెల్లడి. అంతర్గత తనిఖీలు లేని వాణిజ్య పన్నుల శాఖ కాగ్ నివేదికలను ప్రవేశపెట్టిన ప్రభుత్వం అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. సచివాలయ ముట్టడికి సర్పంచ్ల సంఘం యత్నం. పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని నిరసన. ఆందోళనకారులను అరెస్టు చేసిన పోలీసులు. పెండింగ్ బిల్లులు అడిగితే అరెస్టులా అంటున్న హరీష్ రావు. వ్యవసాయ శాఖలో నేటి నుంచి బదిలీల కౌన్సిలింగ్. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రక్రియ.
రాష్ట్ర వ్యవసాయ శాఖలో శనివారం నుంచి బదిలీల కౌన్సిలింగ్ జరగనుంది అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. అదేవిధంగా అమరగిరి అందాలు, సోమశీల సోయగాలు, ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. జల సవడలతో నది తీర ప్రాంతాలు కొత్త శోభ సంతరించుకుంటున్నాయి. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలంలోని సోమశిల, అమరగిరి పర్యాటక ప్రాంతాలు కనువిందు చేస్తున్నాయి. అటు కృష్ణమ్మ పరవళ్లు, ఇటు నది తీర అందాలు పర్యాటకులకు అనుభూతులు పంచుతూ వారి మనసులను దోచుకుంటున్నాయి. అమరగిరిలో కృష్ణా తీరాన సాగవుతున్న పచ్చని పంట పొలాలు, కోటగట్టు ద్వీప అందాలు వీక్షకుల చూపు తిప్పుకొనివ్వడం లేదు. సోమశిల కొండల మధ్య ప్రవహిస్తున్న కృష్ణమ్మ చూడచక్కని అందాల ప్రకృతి ప్రేమికుల్ని కట్టిపడేస్తున్నాయి అంటూ ఒక మంచి వ్యాసం రాసిన ఒక కవి. టీచర్లే మా అంబాసిడర్లు అంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఢిల్లీలో కేజ్రీవాల్ 3 సార్లు గెలిచారంటే కారణం బస్తీలోని పిల్లలకు నాణ్యమైన విద్యను చేరువ చేయడమేనన్నారు. మరోసారి రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఉండాలంటే ఇక్కడ చదువులు బాగుండాలన్నారు. బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆచార్య కోదండరాం, పలువురు ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారులు, ఉపాధ్యాయ సంఘాల నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను ఉద్దేశించి సీఎం మాట్లాడారు. తెలంగాణ భవిష్యత్తు మీ రూపంలోనే ఉంది. గత డిసెంబర్లో మా ప్రభుత్వం ఏర్పాటుకు మీరు శాయశక్తులా సహకరించారు. ఆచార్య కోదండరాంతో మాట్లాడి ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి నేను సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఎల్బీ స్టేడియంలో పదోన్నతులు పొందిన మీతో సమావేశం ఏర్పాటు చేశాము. ఈ క్షణంలో తెలంగాణ భవిష్యత్తు ఎక్కడుందని ఎవరైనా అడిగితే ఎల్బీ స్టేడియంలో మీ రూపంలో అంటే తెలంగాణ సాధనలో ఉపాధ్యాయులది క్రియాశీల పాత్ర అంటూ సీఎం రేవంత్ రెడ్డి వాక్య చిత్రంలో చూడొచ్చు. ఉపాధ్యాయులు తెరటీగ లాంటి వారు. వాటిని ఎవరైనా గెలిగితే మూకమ్మడిగా దాడి చేస్తాయి. టీచర్లు కూడా అంతే. వారికి పదోన్నతులు ఇద్దామని నిర్ణయించినప్పుడు ఎంతో మంది ఇలా నన్ను భయపెట్టారు. ఏదైనా తేడా అయితే ఇబ్బంది అవుతుందని చెప్పారు. నాకు వేరే స్వార్థం లేదు, నమ్మించి మోసం చేయాలని లేదు. వారికి పదోన్నతులు ఇవ్వడం సమంజసం, పరిష్కరించాలని అధికారులకు చెప్పా. మా ప్రయత్నం విజయవంతమైంది అంటూ ఉపాధ్యాయులతో సీఎం రేవంత్ రెడ్డి వాక్య. నిజంగా ఇది పండుగ రోజే అంటున్న కోదండరాం, రాష్ట్రంలో గత 10 ఏళ్లలో ఇలాంటి సమావేశం జరగలేదు. ఇది నిజంగా ఒక పండుగ రోజే. జీవితకాలంలో ఒకటైనా పదోన్నతి చూస్తామా, పదవీ విరమణ నాటికైనా పదోన్నతి తీసుకుంటామా అని ఎదురు చూసిన వారే అధికంగా ఉన్నారు ఇందులో. అందుకే ఇది బోనాల జాతరలా ఉంది. అన్ని కష్టాలు ఒకేసారి తీరవు, ఇంకా ఏకాకృత సమస్య మిగిలిపోయింది అంటూ కోదండరాం కూడా ఉపాధ్యాయుల సభలో వాక్య. తాటి చెట్టుపై ఉరేసుకొని గీత కార్మికుడి మృతి అంటూ ఒక బాధాకరమైన వార్త చూస్తున్నాము. సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్ వేస్తాము. హైదర్గూడ న్యూస్ సెంటర్లో నినాదాలు చేస్తున్న చెన్నయ్య, మన్నె శ్రీధర్రావు, రమేష్ బాబు తదితరులు. మాల ప్రజా సంఘాల ఐగాస చైర్మన్. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆర్టికల్ 341కి విరుద్ధమని మాల ప్రజా సంఘాల ఐగాస చైర్మన్ జి చిన్నయ్య ఆరోపించారు. ఈ తీర్పుతో మాల ఉపకులాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, తీర్పుపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసి న్యాయ పోరాటం చేస్తామని ఆయన పేర్కొన్నారు. వెబ్సైట్లో భూమాత ముసాయిదా. పివి నరసింహారావు సీఎంగా ఉన్నప్పుడు సీలింగ్ చట్టం కారణంగా పేదలకు భూములు దక్కాయి. పోడు భూములకు వైఎస్ఆర్ పట్టాలిచ్చారు. 2011లో వెబ్లాండ్స్ పోర్టల్ అందుబాటులోకి వచ్చింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2020 అక్టోబర్లో భూముల సమస్యల పరిష్కారం కోసమని బారస తెచ్చిన ధరణి మాత్రం కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఓడినట్టుగా మారిందని, రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా భూ సమస్యలే కల్పిస్తున్నాయని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. సింగపూర్ కంపెనీకి 2.5 కోట్ల ఆస్తుల తాకట్టు. ధరణి పోర్టల్ నిర్వహణకు సింగపూర్ కంపెనీకి అప్పగించి తెలంగాణలోని 2.5 కోట్ల ఆస్తుల్ని తాకట్టు పెట్టారు. ఆ సంస్థ వేరే దేశంలో డిఫాల్ట్ అయ్యిందని తెలిసిన నిర్వహణ బాధ్యతలు వారికే అప్పగించారు అంటూ గత ప్రభుత్వాన్ని విమర్శించారు. దళారీల రాజ్యం తెస్తామంటే ఊరుకోమంటున్న బారాస ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ఒక వాక్య. రైతుల్ని దోచుకున్న బారాస నేతలు ఎవరు? భారతీయ జనతా పార్టీ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి ప్రశ్న అంటూ ఇంకొక న్యూస్ కూడా మనం చూడొచ్చు.
అది దుశ్శాసన సభ అంటున్న కేటీఆర్ను అరెస్ట్ చేస్తున్న పోలీసులు ఈ చిత్రంలో చూడొచ్చు. బారాస నేతల మండిపాటు. ప్రజా సమస్యలను అసెంబ్లీలో చర్చించకుండా పక్కదారి పట్టించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని బారాస నేతలు మండిపడ్డారు. జాబ్ క్యాలెండర్ పేరిట ఉద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని, అది పూర్తిగా ఫేక్ క్యాలెండర్ అని దుయ్యబట్టారు. అది శాసనసభ కానే కాదని దుశ్శాసన సభ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నోటితో చెప్పలేని విధంగా దుర్భాషలు ఆడుతూ కాంగ్రెస్ సభ్యులు పైశాసింగా ఆనందం పొందుతున్నారని ధ్వజమెత్తారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే దానం నాగేందర్ అద్భుత వ్యాఖ్యలు చేశారని, తక్షణమే యావత్ తెలంగాణ మహిళలకు ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ బారాస కార్యనిర్వహణ అధ్యక్షుడు కేటీఆర్ నేతృత్వంలో శుక్రవారం ఆ పార్టీ ఎమ్మెల్సీలు నాయకులు అసెంబ్లీ నుంచి గన్ పార్క్ వరకు నిరసన ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. బీబీ నగర్ ఎయిమ్స్ లో 3.65 లక్షల మందికి వైద్యం. తెలంగాణ బీబీ నగర్ ఎయిమ్స్ లో 23-24 సంవత్సరానికి గాను తెలంగాణకు 333 కోట్ల NHM బకాయిలు చెల్లించండి. బీబీ నగర్ ఎయిమ్స్ కు తగినన్ని నిధులు కేటాయించండి. లోక్సభలో ఎంపీ కడియం కావ్య డిమాండ్ అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. సచివాలయం ముట్టడికి సర్పంచుల సంఘం యత్నం. పెండింగ్ బిల్లును విడుదల చేయాలని నిరసన, ఆందోళనకారులను అరెస్ట్ చేసిన పోలీసులు. పెండింగ్ బిల్లులు అడిగితే అరెస్టులా అంటున్న హరీష్ రావు చిత్రంలో చూడొచ్చు. శాసనసభ నిరవధిక వాయిదా. రాష్ట్ర శాసనసభను సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు శుక్రవారం ప్రకటించారు. గత నెల 23 నుంచి 2 వరకు మొత్తం 65 గంటల 33 నిమిషాలతో పాటు అసెంబ్లీ సాగింది. ఎమ్మెల్యేలు 132 ప్రసంగాలు చేశారు. ఒక ప్రభుత్వ తీర్మానం, 5 బిల్లులు ఆమోదం పొందాయి. 2 లఘు చర్చలు, 3 తీర్మానాలపై చర్చ జరిగింది. 32 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన శాసనసభ 8 ప్రశ్నలకు సమాధానం రాలేదు అని స్పీకర్ తెలియజేశారు. ఒక న్యూస్ చూస్తున్నాం. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల అభ్యర్థుల జాబితా వెల్లడి. ప్రభుత్వ విభాగాల్లో 1540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీలో భాగంగా సివిల్ విభాగంలోని పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీజీపీఎస్సీ శుక్రవారం ప్రకటించింది. 1154 పోస్టుల ఎంపికకు సంబంధించి ప్రాథమిక జాబితాను కమిషన్ వెబ్సైట్లో ఉంచింది. ఇప్పటికే అగ్రికల్చర్, మెకానికల్, ఎలక్ట్రికల్ పోస్టుల ఫలితాలను ప్రకటించిన విషయం తెలిసిందే అంటూ ఇంకొక న్యూస్ మనం చూస్తున్నాం. పునర్విభజన దక్షిణాదికి పెను సవాలు అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన 2026లో జరగనుంది. ఇందుకు అనుసరించే విధి విధానాల వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీరని నష్టం వాటిల్లుతుందనే ఆందోళన రేగుతుంది. జనాభా తక్కువగా ఉండడం వల్ల లోక్సభలో వాటి ప్రాతినిధ్యానికి కోత పడనుంది. కుటుంబ నియంత్రణలో దక్షిణాది రాష్ట్రాలు సాధించిన విజయమే వాటి పాలిట శాపం కానుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి దీన్ని అధిగమించడం ఎలా అనేది ఒక న్యూస్ చూడొచ్చు. ఖనిజ ఆదాయంపై హక్కు రాష్ట్రాలదే. దేశీయంగా గనులు, ఖనిజాలపై పన్నులు, రాయల్టీ విధించే అధికారం విషయంలో కేంద్రం, రాష్ట్రాల మధ్య సుదీర్ఘ వివాదం నెలకొంది. సుప్రీంకోర్టు ఇటీవలి తీర్పుతో దానికి తెరపడింది. గనులు, ఖనిజాల అభివృద్ధి, నియంత్రణపై కేంద్రం గుత్తాధిపత్యాన్ని తోసిపుచ్చుతూ సర్వోన్నత న్యాయస్థానం కీలకంగా తీర్పిచ్చింది అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. చిన్నారులను చూసి ముచ్చటపడి అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. చిన్నారుల మాటలు వింటున్న కలెక్టర్ పమేలా సస్వతి. కరీంనగర్ తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ ప్రభుత్వ పాఠశాల అంగన్వాడీ కేంద్రంలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శుక్రవారం సభకు కలెక్టర్ పమేలా సత్పతి హాజరయ్యారు. మంగళవారం నిర్వహించే ఆరోగ్య మహిళా కార్యక్రమానికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రం వద్ద మొక్కలు నాటారు. చిన్నారుల ముద్దులకే మాటలను ఆమె ఆసక్తిగా విన్నారు. సంక్షేమ శాఖాధికారి సరస్వతి, జిల్లా వైద్యాధికారి, తహసీల్దార్ తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో చిన్నారులతో ముచ్చటిస్తున్న కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి. ఒక న్యూస్ మనం చూడొచ్చు. ఇక క్రమబద్ధీకరణ చకచక. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై మార్గదర్శకాలు జారీ. అక్రమ లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో అధికార యంత్రాంగం మార్గదర్శకాల అమలుపై దృష్టి పెట్టింది. 3 నెలల్లో దరఖాస్తులు పరిశీలించి అనుమతులు ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయడంతో తదనుగుణంగా చర్యలకు సన్నాహాలు చేస్తుంది అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. స్వచ్ఛదనం, పచ్చదనం. గ్రామాలు, పట్టణాల్లో పరిశుభ్రత,
పచ్చదనం పెంపొందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 5 నుంచి 9వ తేదీ వరకు కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. నిర్దేశిత లక్ష్యం చేరుకునేలా రోజువారీగా కార్యాచరణను విజయవంతంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. గ్రామ స్థాయిలో ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఆశా కార్యకర్తలు, మరో 3 సభ్యులతో కూడిన బృందం పట్టణాల్లో వార్డు కౌన్సిలర్, వార్డు అధికారి, ప్రత్యేక అధికారులకు స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమం చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర సిఎస్ శాంతకుమారి ఒక ప్రకటనలో జారీ చేశారు. జియో థర్మల్ క్షేత్రంగా పగడేరు, ఓఎన్జీసీ, రెడ్కోలతో సింగరేణి త్రైపాక్షిక ఒప్పందం. మనుగురు సమీపంలోని పగడేరు వద్ద భూగర్భంలో విస్తారంగా ఉన్న భూతాప జియో థర్మల్ క్షేత్రం అన్వేషణ, అభివృద్ధిపై సింగరేణి కాలరీస్ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్, ఓఎన్జీసీ, తెలంగాణ రిన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్, రెడ్కోల మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. శుక్రవారం సింగరేణి భవన్లో జరిగిన కార్యక్రమంలో 3 సంస్థల అధికారులు ఎన్ బలరాం, సుష్మా రావత్, సత్యవరప్రసాదులు ఒప్పందంపై సంతకాలు చేశారు. సింగరేణి సిఎన్ఎండి బలరాం మాట్లాడుతూ పగడేరులో 122 మెగావాట్ల జియో థర్మల్ విద్యుత్పత్తి కేంద్రం ఏర్పాటుకు అవకాశం ఉందని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వెల్లడించిందన్నారు. ఇందుకోసం ఓఎన్జీసీ, తెలంగాణ రెడ్కోలతో కలిసి పనిచేస్తామని సింగరేణి సిఎన్ఎండి శ్రీ ఎన్ బలరాం తెలియజేశారు. జీసీ డైరెక్టర్ సుష్మా రావత్ మాట్లాడుతూ దేశంలో అతిపెద్ద జియో థర్మల్ క్షేత్రంగా పగడేరు మారుతుందని, ఇటీవల విద్యుత్పత్తికి పూర్తి అనువైన వాతావరణం ఉందని తెలియజేశారు అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ సహకారంతో సింగరేణి ప్రయోగాత్మకంగా 20 కిలోవాట్ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. ఈ పైలట్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో ఈ ప్రాంతంలో జియో థర్మల్ విద్యుత్పాదనకు గల అవకాశాలపై అధ్యయనం చేయాలని ఒప్పందం కుదుర్చుకున్నట్టు వివరించారు అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. ఏటా 6.5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సృష్టిస్తాం. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ మంత్రి కోమటిరెడ్డితో కలిసి సాగర్ ఎడమకాలకు నీటి విడుదల చేస్తున్న ఈ దృశ్యం మనం చూస్తున్నాం. లక్నవరం అందాలు పర్యాటకులకు ఆనందాలు అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. పంట పొలాల్లో సిరుల పంట పండించడంతో పాటు పర్యాటకులను మైపరిపించే సహజ సిద్ధమైన అందాలు. పంట పొలాల్లో సిరుల పంట పండించడంతో పాటు పర్యాటకులను మైమరిపించే సహజ సిద్ధమైన అందాలు ఆ జలాశయం సొంతం. అదే కాకతీయుల వర ప్రదాయిని లక్నవరం జలాశయం. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో ఉన్న ఈ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. దీంతో ఇక్కడి వేలాడే వంతెనలపై నుంచి సరస్సు అందాలను తిలకించేందుకు పర్యాటకులు తరలి వస్తున్నారు. సంవత్సరం పొడవునా సాగునీరు అందించే ఈ జలాశయం ప్రస్తుతం పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తుంది అంటూ స్థానికులు చెప్తున్నారు అంటూ ఒక మంచి న్యూస్ చూస్తున్నాం. పెట్టుబడుల లక్ష్యంగా విదేశాలకు సీఎం నేటి నుంచి అమెరికా, దక్షిణ కొరియా పర్యటన. అమెరికాలో సీఎం బృందంతో కలవనున్న శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి శనివారం అమెరికా, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటనకు బయలుదేరనున్నారు. ఈ నెల 14 వరకు ఈ పర్యటన కొనసాగనుంది. సీఎం వెంట సిఎస్ శాంతకుమారి, ఐటీ పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్ రంజన్, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు వెళ్లనున్నారు. మరోవైపు 4న మంత్రి శ్రీధర్ బాబు, 5న మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అమెరికా పర్యటనకు బయలుదేరుతారు. వీరు అక్కడ రేవంత్ బృందంతో కలుస్తారు. 9వ తేదీ వరకు న్యూయార్క్, వాషింగ్టన్, డల్లాస్, ఫ్రాన్సిస్కో నగరాల్లో పర్యటించి పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ అవుతారు. ఈ సందర్భంగా పలు కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలు ఉన్నాయి. అమెరికాలోని ప్రవాస భారతీయులతోనూ సమావేశం అవుతారు. 10న అమెరికా నుంచి బయలుదేరి 11న దక్షిణ కొరియాలోని సియోల్ నగరానికి చేరుకుంటారు. అక్కడ ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో సమావేశం అవుతారు. 14న తిరిగి రాష్ట్రానికి తిరిగి వస్తారు. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జనవరి 15 నుంచి 19 వరకు స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో కూడా పాల్గొన్నారు. పెట్టుబడుల కోసం విదేశాల్లో పర్యటించడం ఇది తొలిసారి అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. ప్రజాభవన్ ఎదుట జీవో 46 బాధితుల ఆందోళన. ప్రజావానికి వినతుల పరంపర కొనసాగుతుంది. వారానికి 2 రోజులు ప్రజాభవన్లో ఈ కార్యక్రమం జరుగుతున్నా
ప్రతిసారి వందలాదిగా ప్రజలు వచ్చి తమ సమస్యలను ఏకరువు పెడుతున్నారు. శుక్రవారం ప్రజావానికి జీవో నంబర్ 46 బాధితులు చేరుకుని ప్లకార్డులు పట్టుకుని ప్రజాభవన్ ఎదుట బైఠాయించారు. ఒక న్యూస్ చూడొచ్చు. ఛాంపియన్ మను బాకర్ని కావాలి. దిగేన మూడో బుల్లెట్ 25 మీటర్ల పిస్టల్ ఫైనల్లో మను బాకర్. నేడు భారత్ పతకాంశాలు షూటింగ్ మహిళల 25 మీటర్ల పిస్టల్ ఫైనల్ కి మను బాకర్. మధ్యాహ్నం 1 గంట నుంచి ఈ కార్యక్రమం ప్రసారం. త్వరలో ప్రత్యేక క్రీడా విధానం అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక విధానాన్ని రూపొందిస్తున్నాం. వచ్చే అసెంబ్లీ సమావేశంలో దాన్ని ప్రవేశపెడతాం. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మరో క్రికెట్ స్టేడియాన్ని స్కిల్ యూనివర్సిటీ సమీపంలో నిర్మించేందుకు బీసీసీఐకి త్వరలో భూమిని కేటాయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా శుక్రవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ క్రీడలను ప్రోత్సహించడంలో దేశం మొత్తం మీద హర్యానా ప్రభుత్వం అత్యుత్తమ విధి విధానాలను అమలు చేస్తుంది. వాటితో పాటు ఇతర రాష్ట్రాల విధానాలను అధ్యయనం కూడా చేస్తాం. పాలకుల ప్రమేయం లేకుండా క్రీడలను ప్రోత్సహించేలా తెలంగాణ క్రీడా విధానాన్ని రూపొందిస్తాం. మరో క్రికెట్ స్టేడియం నిర్మించేందుకు బీసీసీఐతో ఇప్పటికే ప్రాథమిక చర్చలు జరిపాం. త్వరలో భూమిని వారికి కేటాయిస్తాం. అంతర్జాతీయ ప్రమాణాలతో బీసీసీఐనే స్టేడియం నిర్మిస్తుంది. అంతర్జాతీయ క్రీడాకారులు నిఖిత్ జరీన్ మహమ్మద్ సిరాజ్లకు గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సిరాజ్కు చాలినంత విద్యార్హత లేకపోయినా చట్టంలో వెసులుబాటు చేసి ఉద్యోగం తదితర ప్రోత్సాహాలను అందజేస్తున్నాం. భవిష్యత్తులో క్రీడాకారుల ప్రతిభ ఆధారంగా వారికి ఏ స్థాయి ఉద్యోగం, ఎలాంటి ప్రోత్సాహాలను అందించాలనే అంశంపై నూతన చట్టంలో స్పష్టంగా పేర్కొంటాం. ప్రతిపక్షాల నుంచి సూచనలు, సలహాలను కూడా తీసుకుంటాం. క్రీడలను ప్రోత్సహించేందుకు గతంలో ఎప్పుడు లేని విధంగా బడ్జెట్లో 360 కోట్లు కేటాయించాం అంటూ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వాక్య. వారి ప్రతిభ అసామాన్యం అంటున్న బట్టి విక్రమార్క. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు పబ్లిక్ సర్వీస్ నియామకాల చట్టానికి సవరణ చేస్తున్నట్టు అంతకుముందు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క బిల్లును ప్రతిపాదించారు అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. అదేవిధంగా ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతిపై చర్చిద్దాం. ఓయూ లేదా అశోక్ నగర్ కు గన్మెన్ లేకుండా రండి. సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్. శాసనసభ కౌరవ సభగా మార్చారని ధ్వజం అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. పేరు, సంతకం లేకుండా జాబ్ క్యాలెండర్ ప్రకటించి జోక్ క్యాలెండర్ గా రాష్ట్ర ప్రభుత్వం మార్చిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. అది దుర్మార్గపు చర్య, కఠిన చర్యలు తీసుకుంటాం. మంత్రి సీతక్క వీడియో మార్ఫింగ్ పై విచారణకు స్పీకర్ ఆదేశం అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. చట్టసభలోని వీడియోను మార్ఫింగ్ చేసి ప్రచారం చేయడం దుర్మార్గపు చర్య అని, సహించరాని విషయమని, మీడియా మార్ఫింగ్ పై విచారణ జరిపి సంబంధిత వ్యక్తులను కఠినంగా శిక్షిస్తామని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అసెంబ్లీలో తెలియజేశారు. దానం వ్యాఖ్యలతో అసెంబ్లీలో దుమారం. హైదరాబాద్ నగర సుస్థిర అభివృద్ధిపై శాసనసభలో శుక్రవారం జరిగిన చర్చ. ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. జాబ్ క్యాలెండర్ పై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రకటన చేయగానే దీనిపై తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని భారత సభ్యులు స్పీకర్ను కోరారు. స్పీకర్ కు వారు విజ్ఞప్తి చేస్తుండగానే దానం మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆయన ప్రసంగానికి భారత సభ్యులు అడ్డు తగిలారు. ఆవేశానికి గురైన నాగేందర్ తీవ్ర పదజాలం వాడడంతో గొడవ మరింత పెద్దదైంది. భారత సభ్యుల అరుపుల మధ్య దానం తన ప్రసంగాన్ని కొనసాగించారు. దానం క్షమాపణ చెప్పాలని వారు కోరారు. 25 ఏళ్లలో ఎప్పుడు ఇలా చూడలేదు అంటున్న అక్బరుద్దీన్ ఓవైసీ, మజ్లిస్ శాసనసభ పక్ష నేత అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. సైబర్ నేరాలకు అడ్డుకట్ట. 30 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పనిచేస్తున్నాయి. పెండింగ్ కేసులు తగ్గించేందుకే సవరణలు అంటున్న రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు. పెచ్చుమీరుతున్న సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు అవసరమైతే ప్రత్యేక చట్టాలను రూపొందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెంచండి అంటున్న కేటీఆర్. ప్రభుత్వం తీసుకువచ్చిన సవరణను స్వాగతిస్తున్నామని, అత్యాచారాలు, సైబర్ నేరాల బాధితులకు సత్వర న్యాయం చేసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల సంఖ్యను పెంచాలి అంటున్న కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా వెళ్ళొచ్చేలోగా సీఎం సభ్యత్వం రద్దయ్యేలా ఉంది అంటున్న
పాడి కౌశికరెడ్డి ఒక న్యూస్ మనం చూస్తున్నాం. అమెరికా వెళ్లి వచ్చేలోగా సీఎం సభ్యత్వం రద్దయ్యేలా ఉందని బారాస ఎమ్మెల్యే పాడి కౌశికరెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ లో మాట్లాడారు. సబితా ఇంద్రారెడ్డిని కించపరిచిన సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి అని. మా సభ్యత్వ రద్దు గురించి కాదు, అమెరికా వెళ్లి వచ్చే వరకు మీ సభ్యత్వం ఉంటుందో లేదో చూసుకోండి అంటూ పాడి కౌశికరెడ్డి రేవంత్ పై ఒక వాక్య. సీఎంపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు. సీఎం రేవంత్ రెడ్డిపై బారాస శాసనసభాపక్షం శుక్రవారం స్పీకర్ ప్రసాద్ కుమార్ కు 2 అంశాల మీద సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు అందించింది. విద్యుత్ మీటర్ల విషయంలో సభను తప్పుదోవ పట్టించారని, మహిళా ఎమ్మెల్యేలను కించపరిచేలాగా మాట్లాడారని పేర్కొంటూ సీఎంపై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, విజయుడు, గంగల కమలాకర్, చింతా ప్రభాకర్ స్పీకర్ కు వినతి పత్రం అందజేశారు. సీఎంను కలిసిన గద్వాల ఎమ్మెల్యే బండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జూపల్లి కృష్ణారావు, కవంపల్లి సత్యనారాయణ, సంపత్ కుమార్, అడ్లూరు లక్ష్మణ్ కుమార్, బండ్ల కృష్ణమోహన్, దీపక్ మధుసూదన్ రెడ్డి. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ఆయన జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసానికి వెళ్లారు. ఆయన ఇటీవల కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే. మళ్లీ బారాసోలోకి వెళ్తున్నట్టు ప్రచారం జరగడంతో జూపల్లి ఇతర నేతలు బండ్లతో కలిసి చర్చించారు. అనంతరం ఆయన వచ్చి సీఎంను మర్యాదపూర్వకంగా కలిసినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రితో ఆనంద్ మహేంద్ర భేటీ అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. ఈడీ నాపై దాడి చేస్తుందట, ఎదురు చూస్తున్నాను అంటున్న రాహుల్ గాంధీ. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ తన ఇంట్లో సోదాలకు సిద్ధమవుతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. ఆ సంస్థలో పనిచేస్తున్న కొందరు వ్యక్తుల నుంచి తనకు ఈ సమాచారం అందినట్టు శుక్రవారం ఆయన వెల్లడించారు. లోక్సభలో తాను చేసిన చక్రవ్యూహం ప్రసంగం సహజంగానే కొందరికి నచ్చలేదన్నారు. ఈడీ అధికారులు సోదాలకు వస్తే వారిని ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. కేంద్ర బడ్జెట్పై లోక్సభలో చర్చ సందర్భంగా 6 వ్యక్తులు దేశం మొత్తాన్ని పద్మవ్యూహం అంటే చక్రవ్యూహంలోకి నెడుతున్నారని రాహుల్ ధ్వజమెత్తారు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. అమిత్ షాపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రవేశపెట్టాలి. రాజ్యసభలో జయరాం రమేష్ నోటీసు. వయనాడులో కొండ చర్యలు విరిగిపడే ముప్పుపై కేరళ సర్కార్ను ముందే హెచ్చరించినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో చేసిన ప్రకటన అసత్యమని కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ పేర్కొన్నారు. సభను తప్పుదోవ పట్టించినందుకు ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలంటూ శుక్రవారం నోటీసు సమర్పించారు. జయరాం రమేష్ రాజ్యసభలో కాంగ్రెస్ చీఫ్ విప్ గా ఉన్నారు. కేరళ ప్రభుత్వానికి ముందస్తు హెచ్చరికలు జారీ చేసినట్టు షా చేసిన ప్రకటన అవాస్తవమని పలు వార్తా సంస్థలోని కథనాలతో స్పష్టమైనట్లు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ కు రాసిన లేఖలో జయరాం రమేష్ చెప్పినట్టు ఒక న్యూస్ మనం చూస్తున్నాం. బిఎస్ఎఫ్ డీజీపై కేంద్రం వేటు. సరిహద్దు భద్రతా దళం డైరెక్టర్ జనరల్ నితిన్ అగర్వాల్ ప్రత్యేక డీజీ వైబి కురనియాలపై కేంద్రం వేటు వేసింది. వారిని తిరిగి రాష్ట్ర క్యాడర్లకు పంపించింది. 50,655 కోట్లతో 8 హైస్పీడ్ రోడ్డు నడవాలు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర. దేశంలో కొత్తగా 8 కీలక హైస్పీడ్ రోడ్డు నడవా ప్రాజెక్టులను చేపట్టేందుకు కేంద్ర కేబినెట్ శుక్రవారం ఆమోదం తెలిపింది. వాటి మొత్తం పొడవు 936 కిలోమీటర్లు, నిర్మాణ వ్యయం 50,655 కోట్లు. ఈ నడవాల నిర్మాణంతో దాదాపు 4.42 కోట్ల పని దినాల మేర ప్రత్యక్ష పరోక్ష ఉపాధి లభిస్తుందని కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. ఆగ్రా, గ్వాలియర్, ఖరగ్పూర్, మోరేగ్రామ్, దర్డి, డిసా, మోసానా, అహ్మదాబాద్, అయోధ్య రింగ్ రోడ్డు, పదల్గావ్, గూమ్లా, కాన్పూర్ రింగ్ రోడ్డు వంటివి తాజాగా ఆమోదం తెలిపిన ప్రాజెక్టులో ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు దేశ మౌలిక వసతుల ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చేస్తాయని ప్రధాని మోదీ ఎక్స్ లో పేర్కొన్నారు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. కేంద్రం రాష్ట్రాల మధ్య వారధుల వండి గవర్నర్లను కోరిన ప్రధాని మోదీ రాష్ట్రపతి ముర్ము అధ్యక్షతన ప్రారంభమైన గవర్నర్ల సదస్సు. రాష్ట్రపతి భవన్లో జరిగిన గవర్నర్ల సదస్సులో ప్రసంగిస్తున్న ప్రధాని మోదీ చిత్రంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చిత్రంలో చూడొచ్చు. కేంద్రం రాష్ట్రాల మధ్య సార్థక వారధులుగా నిలవాలని గవర్నర్లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోరారు. సామాజిక సంస్థలు ప్రజలతో సంభాషించాలని
అణగారిన వర్గాల వారిని కలుపుకొని పోయేలాగా చూడాలని సూచించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధ్యక్షతన ఢిల్లీలో శుక్రవారం ప్రారంభమైన గవర్నర్ల సదస్సులో ప్రధాని ఈ మేరకు ప్రసంగం చేశారు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. నీట్ యూజీ 24ను మళ్ళీ నిర్వహించాలని ఆదేశించలేం అంటున్న సుప్రీంకోర్టు. సివిల్స్ విద్యార్థుల కేసును సిబిఐకి అప్పగించిన ఢిల్లీ కోర్టు. రావూస్ ఐఏఎస్ స్టడీ సెంటర్ సెల్లార్లోకి వరద నీరు పోటెత్తి 3 సివిల్స్ విద్యార్థులు మృతి చెందిన కేసు దర్యాప్తు బాధ్యతలను ఢిల్లీ పోలీసులు సిబిఐకి బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టు శుక్రవారం ఈ నిర్ణయం ప్రకటించింది. ఈ కేసు తీవ్రత దృష్ట్యా విచారణ విషయంలో ప్రజలకు సందేహాలు ఉండకూడదని ఇలా చేస్తున్నట్టు స్పష్టం చేసింది అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. రైళ్లలో బేబీ బెర్తులు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడి. రైళ్లలో తల్లుల ప్రయాణాన్ని సౌకర్యవంతంగా మార్చేందుకు పిల్లల కోసం బేబీ బెర్తులను ప్రయోగాత్మకంగా అందుబాటులోకి రైల్వే శాఖ తీసుకువచ్చింది అంటూ ఒక మంచి న్యూస్ చూస్తున్నాం. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలోని ముఖ్యాంశాలు చూద్దాం. నాపై ఈడీ దాడులకు ప్రణాళిక, ఈడీలో పనిచేసే వారే నాకు చెప్పారు. చక్రవ్యూహం ప్రసంగం ఆ ఇద్దరిలో ఒకరికి నచ్చలేదట. దాడుల కోసం ఎదురు చూస్తున్న లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్. ప్రజల దృష్టి మళ్లింపుకునకే అంటున్న బీజేపీ అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. రుణాలపై గోప్యత. జిఎస్డిపిలో పూచికత్తు రుణాలు 35.64%. 15వ ఆర్థిక సంఘం సిఫార్సులకు మించి అప్పులు. తీసుకున్న అప్పుల్లో 80 నుంచి 84% పాత రుణాల చెల్లింపులకే. 90% పూచికత్తులు 5 కార్పొరేషన్లకే. బడ్జెట్ కేటాయింపులు లేకుండా 8.985 కోట్ల వ్యయం. 22-23 రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల్లో నివేదికలో బీఆర్ఎస్ సర్కారు నిర్వాకాలను ఎండగట్టిన కాగ్ అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. తెలంగాణ భవిష్యత్తు టీచర్ల చేతుల్లోనే ఉంది అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వానికి టీచర్లే బ్రాండ్ అంబాసిడర్లు. సర్కార్ బడుల్లో చేరడం గౌరవంగా భావించేలా పాఠశాలను తీర్చిదిద్దాలి. తెలంగాణ బలపడేందుకు కృషి చేయాలి. 15 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ప్రమోషన్ల అంశాన్ని పరిష్కరించామంటున్న సీఎం రేవంత్ రెడ్డి. ఉపాధ్యాయులతో ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్య. త్వరలో క్రీడా పాలసీ హర్యానా, పంజాబ్ లో అధ్యయనం చేసి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. ఈ చిత్రంలో చూడొచ్చు. ఎల్బీ స్టేడియంలో ఉపాధ్యాయుల సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి. వరద బావులు, రోడ్లపై నీరు నిలవకుండా చర్యలు. వర్షాలు కురిసినప్పుడే ఫిజికల్ పోలీసింగ్. హైదరాబాద్ కు గొప్ప బ్రాండ్ ఇమేజ్ తెస్తాం. అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు హైడ్రా. ప్రభుత్వంపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం. 10 నెలలు కూడా కాకముందే ఆక్రోశం. అభివృద్ధికి బీజేపీ ఎమ్మెల్యేలు కలిసి రావాలి. శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. సరిపడా ఆసుపత్రులు, వైద్యులు ఎక్కడ? రోగులకు పడకలకు కోరితే ఆసుపత్రుల్లో 45%, డిఎంఈ పరిధిలో 56% ఖాళీలు. ఎక్స్పైరీ మందులతో 390 కోట్ల నష్టం అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. ఐటీసీ పేరిట ఖజానాకు కన్నం. 2017-18 సర్కారు ఖజానాకు 43.24 కోట్ల నష్టం. తక్కువ వ్యాట్ వసూలుతో 5.10 కోట్లు కూడా కాగ్ నివేదికలో వెల్లడి అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. కార్పొరేషన్ మున్సిపాలిటీలో నిధులకు ఎసరు. 650 కోట్ల వ్యయం పైన అభ్యంతరాలు. పంచాయతీల్లో ఎస్సీ ఎస్టీ నిధుల ఖర్చు లేదు. మార్కెట్ కమిటీల్లో వినియోగం అస్తవ్యస్తం. 2019-20 ఆడిట్ నివేదిక వెల్లడి అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. నేటి నుంచి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అమెరికా మరియు దక్షిణ కొరియా దేశాల పర్యటన అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. జాబ్ క్యాలెండర్ వచ్చింది. 20-25 ఆగస్టు వరకు నియామక పరీక్షల వివరాలు. అసెంబ్లీలో విడుదల చేసిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. అక్టోబర్లో గ్రూప్ 1 మెయిన్స్ మరో నోటిఫికేషన్ జారీ. నవంబర్ ఏప్రిల్లో టెట్, ఫిబ్రవరిలో డిఎస్సి, ఏప్రిల్లో ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు అంటూ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రకటన. పశ్చిమ కనుమల్లో మైనింగ్ బంద్. 6 రాష్ట్రాల్లోని 56,800 కిలోమీటర్ల ప్రాంతం పర్యాటపరంగా సున్నితమైనది. మైనింగ్, క్వారీయింగ్ నిషేధం. ఇప్పటికే ఉన్న వాటిని దశల వారీగా నిలిపేయాలి. కొత్తగా భారీ నిర్మాణాలు, థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులు చేపట్టవద్దు. 5వ ముసాయిదా నోటిఫికేషన్ విడుదల. సూచనలు, అభ్యంతరాలకు
60 రోజుల గడువు అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాం. వర్గీకరణపై బీజేపీ కాంగ్రెస్ల వ్యూహాత్మక మౌనం. జాతీయ స్థాయిలో నోరెత్తని రెండు పార్టీల నేతలు రాష్ట్ర స్థాయిలోనే స్పందించాలని నిర్ణయం. ఆచితూచి మాట్లాడాలని బీజేపీ నేతలకు అధినాయకత్వం సూచన అంటూ ఎస్సీ వర్గీకరణపై ఒక న్యూస్ చూస్తున్నాం. భూ రికార్డులపై కొత్త ROR సభ ముందుకు 2024 రికార్డ్ ఆఫ్ రైట్స్ ముసాయిదా బిల్లు. ధరణిలో పరిష్కారం కాని దొరకని సమస్యలను పరిష్కరించేందుకే క్షేత్రస్థాయిలో భూ సమస్యల నివారణ దిశగా రూపకల్పన. 20 సెక్షన్ల కింద సమస్యల్ని పరిష్కరించుకునే వెసులుబాటు. మ్యూటేషన్ సమస్యలన్నీ తహసీల్దార్ RDO పరిధిలోనే క్లోజ్. రికార్డులో తప్పులు దొరికితే అప్పీలుకు వెసులుబాటు. ప్రతి కమతానికి భూదార్ నంబర్ కేటాయింపు. సెక్షన్ 6 కింద సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం. ముసాయిదా బిల్లుపై ప్రజాభిప్రాయ సేకరణ. ఇందుకు ఈ నెల 23 వరకు గడువు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. ధరణి పేర ఓ పెద్ద మనిషి దగా చేశారు. అదో మాయదారి పోర్టల్. ఇద్దరు రూపొందించారు. రైతుల పాలిట అదొక శాపం. ఆత్మహత్యలు జరిగాయి. ఇళ్లలో చిచ్చిపెట్టిన దొరలు గడిలు నింపుకున్నారు. ధరణి స్థానంలో రైతు నేస్తంగా ఉండేలాగా ఒక వ్యవస్థ. ఇది దేశంలోనే ఒక గొప్ప రెవెన్యూ చట్టం తీసుకొస్తున్నాం అంటున్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసెంబ్లీలో వాక్య. నీట్ లీకేజ్ పెద్ద ఎత్తున జరగలేదు, అందుకే ఆ పరీక్షను రద్దుకు ఆదేశించలేము అంటున్న సుప్రీంకోర్టు. కేంద్ర రాష్ట్రాల మధ్య వారధులుగా గవర్నర్లు. గిరిజనుల సంక్షేమానికి కృషి చేయాలి. ఢిల్లీలో గవర్నర్ల సదస్సులో మోడీ పిలుపు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. H1B వీసాల లాటరీ రిగ్గింగ్ అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డిపై సంచలన ఆరోపణలు. ఒకే అభ్యర్థి పేరిట పెద్ద ఎత్తున దరఖాస్తులు. చర్చనీయాంశంగా బ్లూంబెర్గ్ వార్తా కథనం. నా వ్యాపారాలను దెబ్బతీసే కుట్ర, చట్టపరంగా చర్యలు తీసుకుంటాం అంటున్న కంది. అమెరికాలో ఉద్యోగం చేసే అవకాశాన్ని కల్పించే H1B వీసా లాటరీ వ్యవస్థలో రిగ్గింగ్ జరుగుతుందని ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డికి అందులో ప్రమేయం ఉందని పేర్కొంటూ అమెరికాకు చెందిన బ్లూంబెర్గ్ వార్తా సంస్థ ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. రేవంత్ నీ పౌరుషం చచ్చిపోయిందా అంటున్న ఎంపీ అరవింద్. బీఆర్ఎస్ అవినీతిని వెలికి తీస్తానన్నావు, మీరొచ్చి 9 నెలలైంది, ఏం చేస్తున్నావు? కేటీఆర్ ను మార్షల్ 150 స్పీడ్తో విసిరారు. మీడియా చిట్ చాట్ లో ఎంపీ అరవింద్ అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. రేవంత్ నీ పౌరుషం చచ్చిపోయిందా అంటూ సీఎంను ఉద్దేశించి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో శుక్రవారం ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. ఇదే ముఖ్యమంత్రిని కొడంగల్లో రాత్రి 2 గంటలకు నిద్రలేపి మరీ ఎత్తుకపోయి జైల్లో పెట్టిండు కేసీఆర్. ఓటుకు నోటు కేసులో 6 నెలలు జైలుకు పంపించిండు. ఫామ్ హౌస్ మీదకు ఏదో డ్రోన్ పంపాడని మళ్ళీ అరెస్ట్ చేసిండు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే 10 ఏళ్ల బీఆర్ఎస్ ను అవినీతిని వెలికి తీస్తామని, తప్పు చేసిన వాళ్ళు వదిలేది లేదని రేవంత్ చెప్పారు. మరి తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు అవుతుంది, నీ పౌరుషం ఏమైంది, చచ్చిపోయిందా అని రేవంత్ రెడ్డిని ఎంపీ అరవింద్ ప్రశ్నించారు. కవితను అరెస్టు చేయనంత కాలం ఎందుకు అరెస్టు చేయలేదని రేవంత్ సహా కాంగ్రెస్ వాళ్ళు గగ్గోలు పెట్టారని, అరెస్టు చేసిన తర్వాత మాట మార్చేశారని అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్లుగా అసెంబ్లీ సమావేశాలను ఏదో మొక్కుబడిగా పెట్టారే తప్ప ప్రజా సమస్యలపై చర్చించే అవకాశమే ఇవ్వలేదని, కానీ ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయని, అది సంతోషమని వ్యాఖ్యానించారు. ఇప్పుడు సభలో ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయన్నారు. కేటీఆర్ ని మార్షల్స్ అసెంబ్లీ నుంచి బయటకు ఎత్తుకురావడంపై అరవింద్ తన శైలిలో స్పందించారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు వారి కళ్ళకు కనపడడం లేదు, కానీ రోజులెప్పుడు ఒకేలా ఉండవు కదా. నేను క్రికెటర్ని, ఒక బౌలర్ 150 స్పీడ్తో బాల్ విసిరితే ఎలా ఉంటుందో తెలుసు కదా అంటూ అసెంబ్లీ మార్షల్స్ కూడా అదే స్పీడ్తో కేటీఆర్ ను బయటకు విసిరేశారు అని అన్నారు. బీజేపీ అధ్యక్ష పదవికి రేసులు ఉండవని, రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే సత్తా ఉన్న నేతకే ఆ పదవి దక్కుతుందని నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఒక వ్యాఖ్య చేస్తున్న దృశ్యం మనం చూస్తున్నాం. గోరెటి వెంకన్నకు హైకోర్టులో ఊరట. అమరజ్యోతి వద్ద కేటీఆర్ తో ఇంటర్వ్యూ కేసుపై స్టే అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. వీధి కుక్కలను పునరావాస కేంద్రాలకు తరలించండి, ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు.
స్కిల్ వర్సిటీ ఆటోమోటివ్ విభాగాన్ని దత్తత తీసుకుంటా, సీఎం రేవంత్ తో భేటీతో ఆనంద్ మహేంద్ర అంగీకారం అంటూ ఒక న్యూస్ చూసుకుంటున్నాం. ఇప్పుడు వెలుగు పేపర్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఇచ్చిన మాట ప్రకారం జాబ్ క్యాలెండర్ రిలీజ్. ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నాం. అధికారంలోకి రాగానే 32,410 మంది ఉద్యోగ యువతకి నియామక పత్రాలు అందజేశాం. మరో 13,505 ఉద్యోగాల నియామకం చివరి దశకు చేరుకున్నది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేశాం. గత ప్రభుత్వంలో ప్రశ్న పత్రాల లీకులు, పరీక్షల వాయిదాలతో నిరుద్యోగులు ఇబ్బంది పడ్డారు అంటున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. రెడీగా 17 నోటిఫికేషన్లు. అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈ సెప్టెంబర్ నుంచే అమలు. అక్టోబర్లో మరో గ్రూప్ 1 నోటిఫికేషన్, నవంబర్లో మళ్ళీ టెట్, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో డిఎస్సి, మే జూలైలో గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలకు నోటిఫికేషన్స్, ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు ఏప్రిల్లో, వైద్యారోగ్య శాఖ గురుకుల ట్రాన్స్కో సింగరేణి ఉద్యోగాలకు నోటిఫికేషన్స్, జనవరి నుంచి నవంబర్ దాకా పోటీ పరీక్షలు అంటూ మనం ఒక న్యూస్ చూస్తున్నాం. కబ్జా చేయాలంటే గుండెలు వణకాలి అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఒక వార్నింగ్. హైదరాబాద్లో కబ్జాల నివారణకే హైడ్రా అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. సిటీ అభివృద్ధికి 2050 మెగా ప్లాన్. ఓఆర్ఆర్ లోపల 12 జోన్లుగా కోర్ అర్బన్ ఏరియా. రోడ్లపై వరద నిలవకుండా 10 లక్షల లీటర్ల కెపాసిటీతో వాటర్ హార్వెస్టింగ్ వెల్స్. మీరాలం చెరువుపై కేబుల్ బ్రిడ్జి అంటున్న రేవంత్ రెడ్డి. గంజాయి అమ్మే దమ్ముందా? గత ప్రభుత్వ హయాంలో రాత్రి పాన్ షాపుల్లో గంజాయి దొరుకుతుండేది. కానీ ఆ పరిస్థితి ఇప్పుడు మారింది. ఇప్పుడు ఎవరైనా గంజాయి అమ్మే దమ్ముందా? ఎవరికైనా దమ్ముంటే వచ్చి అమ్మమనండి చూద్దాం. పార్టీలు, పబ్బుల పేర్లతో ఫామ్ హౌజులలో డ్రగ్స్ సరఫరా చేసేటోళ్లకు ఎవరితో సంబంధాలున్నాయో చర్చ చేద్దామా? అందరినీ జాతకాలు మాకు తెలుసు. బాధ్యత గల పదవిలో ఉన్నాం కనుకే వాటిని బహిరంగంగా చెప్పదలుచుకోలేదు అంటూ సీఎం రేవంత్ రెడ్డి వాక్య. 3వ మెడల్ ముంగిట మనుబాకర్. ఒలింపిక్స్ లో ఇండియా షూటర్ మనుబాకర్ 3వ మెడల్ ముంగిట నిలిచింది. 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్ లో ఫైనల్ కు దూసుకెళ్లింది. 65 గంటల 33 నిమిషాలు 9 రోజులు సాగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. సీఎం రేవంత్ స్పీచ్ 4 గంటల 54 నిమిషాలు. అక్బరుద్దీన్ 5 గంటల 41 నిమిషాలు. కేటీఆర్ 2 గంటల 56 నిమిషాలు. బడ్జెట్ రోజు మాత్రమే ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. సర్కార్ స్కూళ్ళకి ఫ్రీ కరెంట్, బడులకు టీచర్లకు ఏం కావాలన్నా చేసేందుకు సిద్ధం అంటున్న రేవంత్ రెడ్డి. ఉపాధ్యాయులను గత సర్కార్ అవమానించింది. స్కూళ్లలో కనీసం టాయిలెట్లు కూడా కట్టించలేదు. భాషా పండితులకు ప్రమోషన్లు ఇవ్వలేదు. 30,000 మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చినాం. ఎల్బీ స్టేడియంలో టీచర్లతో సీఎం ముఖ్యమంత్రి ముఖాముఖి అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. అసెంబ్లీలో వీడియో తీసి మార్పింగ్ చేసే కఠిన చర్యలు. మంత్రి సీతక్కపై పోస్ట్ చేసిన వీడియో చాలా దుర్మార్గం. ఇలాంటి ఘటనలు ఉపేక్షించేది లేదు అంటున్న స్పీకర్ గడ్డం ప్రసాద్ హెచ్చరిక. ఒక న్యూస్ మనం చూడొచ్చు. ధరణి స్థానంలో కొత్త చట్టం అంటున్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. తెలంగాణ కుటుంబాల్లో ధరణి రూపంలో చిచ్చు పెట్టిన దొరలు 1000 కోట్లు దోచుకుని తమ గడిలను ధనరాశులతో నింపుకున్నారు. అందుకే తెలంగాణలోని ప్రతి కుటుంబం ఊసురు తగిలి దొర తన గడిలోని బందీ అయ్యాడు. తెలంగాణ ప్రజలకు తన ముఖం చూపెట్టుకోలేక దాక్కున్నాడు అంటూ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక వాక్య. ధరణి స్థానంలో కొత్త చట్టం డ్రాఫ్ట్ సిద్ధం చేసిన మంత్రి పొంగులేటి. ప్రజల సలహాలు సూచనలతో తుదిరూపు అసెంబ్లీలో మంత్రి ప్రకటన. ధరణి స్థానంలో కొత్త చట్టం తీసుకొస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించిన డ్రాఫ్ట్ బిల్లు కూడా సిద్ధమైందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ డ్రాఫ్ట్ బిల్లును వెంటనే వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తామని, ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. రైతులు, మేధావులు సహా ప్రజలందరి నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తామని చెప్పారు. వాటిపై చర్చించి కొత్త చట్టానికి సంబంధించిన బిల్లుకు తుదిరూపు తీసుకొస్తామని వెల్లడించారు. శుక్రవారం అసెంబ్లీలో ధరణిపై షార్ట్ డిస్కషన్ సందర్భంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ విషయాన్ని చెప్పారు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. ఆర్థికం అధ్వానం, 63,000 కోట్లు ఖర్చే పెట్టలే. గత బీఆర్ఎస్ సర్కారు
22-23లో పెట్టిన బడ్జెట్ పై కాగ్ రిపోర్టు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. కేటాయింపులు 2.77 లక్షల కోట్లు, ఖర్చు మాత్రం 2.14 లక్షల కోట్లు. దళిత బంధు, డబుల్ ఇండ్లు, గొర్రెల పంపిణీకి పైసా ఇవ్వలే. కాళేశ్వరం మిషన్ భగీరథ కోసమే ఎక్కువ అప్పులు. అప్పుల కిస్తీలు వడ్డీల కింద 10 ఏళ్లలో కూల్చిన కట్టాల్సిన మొత్తమే 2.67 లక్షల కోట్లు అని వెల్లడి అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. ప్రతి జాగాకు భూ ఆధార్, ఇంటి స్థలాలకు మ్యూటేషన్ హక్కుల రికార్డు ఒక ప్రత్యేక బుక్కు. భూ వివాదాలకు చెక్ పట్టేలా రిజిస్ట్రేషన్, మ్యూటేషన్కు సర్వే మ్యాప్ తప్పనిసరి. కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, ఆ తర్వాత సిసిఎల్లోను అప్పీల్కు ఛాన్సు. సాదా బైనామాలకు అవకాశం, పరిష్కార బాధ్యతలు ఆర్డీఓలకి. మ్యూటేషన్ టైంలో ఫిర్యాదులు ఉంటే ఎంక్వైరీ. కొత్త ROR 2024లో పలు కొత్త అంశాలు. ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరణ. సిసిఎల్ఏ వెబ్సైట్లో పెట్టిన రెవెన్యూ శాఖ అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. 390 కోట్ల విలువైన మెడిసిన్ వృధా. 2016-2022 వరకు మెడిసిన్ కొనుగోలులో భారీగా ఉల్లంఘనలు. సర్కారు దవాఖానలకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం నాసిరకం మందులు సప్లై చేసినట్టు వెల్లడించిన కాగ్ మ్యాండేటరీ టెస్టింగ్ కూడా పంపలేదని వెల్లడి అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. కబ్జా చేయాలంటే గుండెలు వనకాలి అంటూ మనం ఒక న్యూస్ ఇదివరకే చూసాము. ఉస్మానియా ఆసుపత్రి కడదాం. గోషమహల్లోని పోలీస్ క్వార్టర్ స్థానంలో కొత్తగా ఉస్మానియా ఆసుపత్రిని నిర్మిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. మరో 10-15 రోజుల్లో ఆ బిల్డింగ్ కు శంకుస్థాపన చేస్తామని చెప్పారు. ఉస్మానియా హాస్పిటల్ పాత బిల్డింగ్ ను పరిరక్షిస్తామని తెలిపారు. హైదరాబాద్ 2050 మెగా ప్లాన్ కు తయారు చేస్తున్నాం. కోర్ అర్జిన్ ఏరియా, కోర్ సెమీ అర్బన్ ఏరియా, RRR ఇన్నర్ రైల్ రింగ్ రోడ్ ను నిర్మిస్తాం అని వెల్లడించారు. రాత్రి 11 గంటలకు షాపులు బంద్ చేయాలంటూ పోలీసులు కొడుతున్నారంటూ అక్బరుద్దీన్ అంటున్నారు. ఓల్డ్ ఏరియాలో రాత్రి 1 గంట వరకు టైం ఇవ్వాలని పోలీసులకు చెప్పారు. అయితే మద్యం షాపులకు మాత్రం ఎట్టి పరిస్థితిలో అనుమతించేది లేదు అని ఒక వాక్య చూస్తున్నాం. మీరాలం చెరువు మీద కేబుల్ బ్రిడ్జి. మీరాలం చెరువు మీద 2.5 కిలోమీటర్ల పొడవున మరో కేబుల్ బ్రిడ్జి కడతామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. త్వరలోనే దానికి సంబంధించిన ప్రణాళిక ఇస్తామని, ఆ బ్రిడ్జిని పివి నరసింహారావు ఫ్లైఓవర్ కు కనెక్ట్ చేస్తామని చెప్పారు. లండన్ హై లాంటి టవర్ ను మీరాలం చెరువులో కట్టాలనుకుంటున్నామని, హైదరాబాద్ హై లాగా దాన్ని నిర్మిస్తామని వెల్లడించారు. బీఆర్ఎస్ పాలకులు సిటీలో ఏం కట్టారు? వారి సౌలభ్యం కోసం ప్రగతి భవన్ కు తప్ప ఇంకేం కట్టారు? మసీదులను కూలగొట్టిన పాపం ఎక్కడ పోతుంది? వారి సెంటిమెంట్ల కోసం ప్రజల సెంటిమెంట్లను తొంగలోకి తొక్కితే ఏమవుతుందో వారిని చూసే తెలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. సిటీకి తాగునీళ్ళు ఇచ్చేందుకే కాంగ్రెస్, హైదరాబాద్ కు తాగునీళ్లు తెచ్చిందే కాంగ్రెస్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నిజాం కాలంలో కట్టిన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ సిటీ తాగునీటి అవసరాలు తీరుస్తున్నాయి. అట్లాంటి మానవ నిర్మిత అద్భుతాలు మహానగరంలో ఉన్నాయి, కానీ తాగునీటి అవసరాలకు అవి సరిపోలేదు. అందుకే 1965లో కాంగ్రెస్ ప్రభుత్వం మంజిరా నీటిని అందించింది. సింగూరు ప్రాజెక్టు ద్వారా 1982లో తాగునీటి తీసుకొచ్చింది. కృష్ణా నది నుంచి నీళ్లను తీసుకొచ్చేందుకు నాడు పి జనార్దన్ రెడ్డి ఎంతో పోరాడారు అంటూ సీఎం రేవంత్ రెడ్డి వాక్య. సర్కార్ స్కూళ్లకు ఫ్రీ కరెంట్, బడులకు టీచర్లకు ఏం కావాలన్నా చేసేందుకు సిద్ధం అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. సర్కార్ స్కూళ్లకు టీచర్లకు ఏం కావాలన్నా ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిదేనని, పేద పిల్లలకు మంచి విద్య అందించే బాధ్యత టీచర్లదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రైతులకు, పేదలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నందున గవర్నమెంట్ స్కూళ్లకు కూడా ఉచిత విద్యుత్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్రం వస్తే విద్యా విధానం బాగుపడుతుందని, టీచర్ల గౌరవం పెరుగుతుందని, వసతులు వస్తాయని అనుకున్నాం అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. ఫస్ట్ టైం ఫుల్ బడ్జెట్ పెట్టినాం, 38 పద్దులకు ఆమోదం అంటూ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి. ఇచ్చిన హామీ ప్రకారం జాబ్ క్యాలెండర్ ప్రకటించాం. భవిష్యత్తులో జీవో 46 ఉండదని స్పష్టం చేశారు. హైదరాబాద్ లో మరో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి బీసీసీఐని ఒప్పించిన సీఎం రేవంత్ రెడ్డి. త్వరలో రాష్ట్రంలో స్పోర్ట్స్ పాలసీ, క్రీడాకారులకు భరోసా కోసమే నిఖత్ సిరాజకు ఉద్యోగాలు అంటూ సీఎం రేవంత్ రెడ్డి వాక్య.
రాష్ట్ర అభివృద్ధికి సహకరించండి. కేంద్ర మంత్రులకు ఎంపీ మల్లు రవి విజ్ఞప్తి. ఐఐఎం వంటి విద్యా సంస్థలు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని వినతి అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. సభకు కేసీఆర్ వస్తే మజా ఉండేది అంటున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆయన రాకపోవడంతో తల్లి లేని పిల్లల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చిట్ చాట్ లో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక న్యూస్ మనం చూస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ తీర్పుపై సుప్రీంలో రిట్ పిటిషన్ వేస్తాం. తీర్పుపై బగ్గుమన్న మాల సంఘాలు, ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన, తీర్పు పత్రాలు దహనం, మాల సంఘాల ప్రతినిధుల అరెస్ట్ అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ తీర్పును పునఃసమీక్షించాలి అంటున్న తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ డిమాండ్ అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. జాబ్ క్యాలెండర్ ఒక బోగస్ అంటున్న బారస ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్ రావు, పల్లా రాజేశ్వరరెడ్డి. 2 లక్షల ఉద్యోగాలని చెప్పి ఒక్కటి ఇవ్వలే, కాంగ్రెస్ వాళ్ళను ఎక్కడికక్కడ కొట్టాలి అంటూ వాక్య. గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. ప్రతి జాగాకి భూదార్, ధరణి స్థానంలో కొత్త చట్టం అంటున్న రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇంటి స్థలాలకు మ్యూటేషన్ హక్కుల రికార్డు ఒక ప్రత్యేక బుక్కు అంటూ ఒక కొత్త చట్టం తీసుకొస్తున్నానని చెప్తున్నారు. 5 నుంచి గీత కార్మికులకు కాటమయ్యే కిట్లు ప్రతి నియోజకవర్గంలో 100 మందికి ఎమ్మెల్యే ద్వారా పంపిణీ అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. గీత కార్మికుల కోసం రక్షణ కోసం ప్రభుత్వం కాటమయ్యే రక్షణ కవచ కిట్ మోకులను పంపిణీ చేసింది. ఈ నెల 5న స్టార్ట్ అయ్యే స్వచ్ఛధనం కార్యక్రమంలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో 100 మంది గీత కార్మికులకు కాటమయ్యే రక్షణ కవచ్ మోకులను అందించనున్నారు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల సంఖ్య పెంచాలి అంటున్న భారతీయ జనతా పార్టీ శాసన సభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి విజ్ఞప్తి అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాము. కేసీఆర్ కు ధరణి భస్మాసుర హస్తం అంటున్న సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని వాక్య. కేసీఆర్ కు ధరణి భస్మాసుర హస్తంలా తయారైందని సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అసెంబ్లీలో మాట్లాడుతున్న ఒక దృశ్యం చూస్తున్నాం. సీఎం రేవంత్ ను కలిసిన బీసీ కమిషన్ చైర్మన్ పలు రాష్ట్రాల్లోని బీసీ రిజర్వేషన్లపై నివేదిక అందజేత అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. కాళోజీ కళాక్షేత్రం నయీం నగర్ బ్రిడ్జి పనులకు ఈ నెలాఖరు డెడ్ లైన్. సెప్టెంబర్ 9న సీఎం చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు. స్పీడ్గా కొనసాగుతున్న పనులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఎమ్మెల్యే, మేయర్, కలెక్టర్స్ అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. గ్రేటర్ వరంగల్లో నిర్మిస్తున్న కాళోజీ కళాక్షేత్రం నయీం నగర్ బ్రిడ్జి పనులు ఈ నెల 30లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం డెడ్ లైన్ విధించింది. దీంతో 9 ఏళ్లుగా సాగుతున్న కాళోజీ కళాక్షేత్రంతో పాటు ఏప్రిల్లో మొదలుపెట్టిన నయీం నగర్ బ్రిడ్జి నిర్మాణ పనులు స్పీడ్ అందుకున్నాయి. అనుకున్న గడువులోగా పనులు పూర్తి చేసేలా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేలతో పాటు గ్రేటర్ మేయర్, కలెక్టర్, బల్దియా చైర్మన్ కాంట్రాక్టులు వెంటపడుతున్నారు అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. మీ అమ్మాయి కేసులో ఇరుక్కుంది, డబ్బులు ఇస్తేనే వదిలేస్తాం అంటూ సైబర్ నేరగాళ్ల వరుస ఫోన్లతో బొంబేలెత్తుతున్న ప్రజలు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. నేను సిబిఐ ఆఫీసర్ను మాట్లాడుతున్నాను అంటూ మీ అమ్మాయి ఓ కేసులో ఇరుక్కొని ఇప్పుడు మా ఆధీనంలో ఉంది, వెంటనే 50,000 పంపితే విడిచిపెడతాం, లేకుంటే ఇబ్బందులు పడాల్సి వస్తుందని సైబర్ నేరగాళ్లు బెదిరింపు కాల్స్ చేస్తుండడంలో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి తెలియని కాల్స్ ఎవరైనా ఇలాంటి చేస్తే ఇమ్మీడియట్లీ పోలీస్ డిపార్ట్మెంట్ కు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. గమ్యం గజిబిజి, టీజీఎస్ ఆర్టీసీ తెచ్చిన యాప్ కన్ఫ్యూజన్ అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. బస్సులు ఎప్పుడొస్తాయో పోతాయో తెలియదు, యాప్ అప్డేట్ లో అధికారుల నిర్లక్ష్యం అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. అదేవిధంగా 247 కిలోల గంజాయి పట్టివేత, 6 అరెస్ట్ అంటూ ఒక న్యూస్ చూస్తాము. అక్రమంగా తరలిస్తున్న గంజాయిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గం పహాడ్ మండలం సారపాకలో శుక్రవారం పోలీసులు పట్టుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను తెలియజేస్తున్న డిఎస్పీ సతీష్ కుమార్ చిత్రంలో చూడొచ్చు. ఇప్పుడు నమస్తే తెలంగాణలోని ముఖ్యాంశాలు చూద్దాం. 3వ మెడల్ లోడింగ్. ఒలింపిక్స్ లో 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్ ఫైనల్ కు మను బాకర్ ఒక న్యూస్ చూస్తున్నాం. జాబ్లెస్ క్యాలెండర్, ఎన్ని పోస్టులు నింపుతామో చెప్పకుండానే సర్కార్ ప్రకటన, నోటిఫికేషన్, పరీక్ష తేదీ లేకుండా అసెంబ్లీలో విడుదల అంటూ బారాస విమర్శ. అసెంబ్లీలో
ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు సభలో దుమారం లేపాయి. ఏయ్ నీ అమ్మ తోలు తీస్తా నా కొడక అంటూ దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వాకౌట్. సభ్యుల ఒత్తిడితో చివరికి చింతిస్తున్నానన్న దానం నాగేందర్ అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. నిరుద్యోగులను కాంగ్రెస్ సర్కార్ మోసగించడం నిరసిస్తూ శుక్రవారం సాయంత్రం గన్ పార్కులోని అమర స్థూపం వద్ద ఆందోళన దిగిన ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, పల్లా రాజేశ్వరరెడ్డి అంటూ చిత్రంలో చూడొచ్చు. రాహుల్ అశోక్ నగర్ వచ్చే దమ్ముందా? రేవంత్ రెడ్డి మొగోడు అయితే సెంట్రల్ లైబ్రరీకి రా, మీరొక ఉద్యోగం ఇచ్చినట్టు నిరూపించిన రాజీనామా, దుశ్శాసన సభలో మారిన అసెంబ్లీ, దానం సభ్యత్వాన్ని రద్దు చేయాలని కేటీఆర్ వినతి అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ నిరసన. కేటీఆర్ ని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న దృశ్యం మనం చూస్తున్నాం. క్యాలెండర్ బోగస్ అంటూ నినాదాలతో దద్దరిల్లిన అసెంబ్లీ సభలో జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసిన డిప్యూటీ సీఎం, చర్చకు పట్టుబెట్టిన బీఆర్ఎస్, ససేమిరా అన్న అధికార పక్షం, 2 లక్షల ఉద్యోగాలను చెప్పి 2 పోస్టులైనా చూపలేదు అంటున్న కేటీఆర్ విమర్శ. జాబ్ క్యాలెండర్ బోగస్ అంటున్న వేముల ప్రశాంత్ రెడ్డి, అదేవిధంగా రేవంత్ మీ సభ్యత్వం ఉంటుందో లేదో, మీరు అమెరికా వెళ్ళాక ముఖ్యమంత్రి పదవికి ఎసరు అంటున్న ఎమ్మెల్యే పాడి కౌశికారెడ్డి వాక్య. మాలల హక్కుల కోసం ఉద్యమిస్తా, దేశంలో మెజారిటీ ప్రజల డిమాండ్స్, ఎస్సీ వర్గీకరణ, మాల మాదిగల మధ్య కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి, దమాషా ప్రకారం మాలలకు వాటా ఇవ్వాలి, నిష్పక్షపాతంగా ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలి, మాదిగలకు వ్యతిరేకం కాదు, మాలల రిజర్వేషన్ హక్కుల కోసం కూడా ఉద్యమించాలి. వర్గీకరణ ఉద్యమాన్ని రాజకీయ నాయకులు స్వలాభం కోసం వాడుకున్నారు, వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకింత ఉత్సాహం చూపిస్తున్నది అంటూ ఎమ్మెల్సీ గోరెడ్డి వెంకన్న వాక్య. జాబ్ క్యాలెండర్ జోక్ క్యాలెండర్ అంటున్న మాజీ మంత్రి హరీష్ రావు వెల్లడి. 3వ శనివారం స్వచ్ఛదనం పచ్చదనం, స్పష్టమైన ప్రణాళికతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అంటున్న కలెక్టర్. విస్తృతంగా లీక్ జరగలేదు, అందుకే నీట్ యూజీ పరీక్షను రద్దు చేయలేదు, సుప్రీంకోర్టు వెల్లడి. లోపాలను సరిదిద్దుకోవాలని ఎన్డీఏకి సూచన అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. నీట్ పీజీ పరీక్ష రాయాలంటే 1000 కిలోమీటర్లు వెళ్లాల్సిందే, ఎగ్జామ్ సెంటర్ల కేటాయింపుపై వివాదం, ఎన్బిఈ తీరుపై విద్యార్థుల ఆగ్రహం అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. కేంద్ర చట్టాలతో పోలీస్ రాజ్యమే, నిరసన దీక్ష చేసిన నేరమే, సవరణ కోసం రాష్ట్రాల డిమాండ్, తెలంగాణ ఆ దిశగా దృష్టి పెట్టాలి, సమిష్టంగా చర్చించి విధానం నిర్ణయం తీసుకోవాలి, తెలంగాణ సివిల్ న్యాయస్థానాల సవరణ బిల్లుపై చర్చలో కేటీఆర్, కేంద్ర చట్టాలపై అధ్యయనం చేస్తున్నామంటున్న శేర్బాబు. ఇప్పటి వరకు వివిధ పేపర్లోని ముఖ్యాంశాలు మనం చూసాం. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. చూస్తూనే ఉండండి దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి. జై హింద్.